తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ పిల్లలు చనిపోతున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఎన్ని వందల మంది అమరులైన నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆనాడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు యాదిరెడ్డి పార్లమెంటు పక్కకే చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన ఉదంతం. ఆ యాదిరెడ్డి ఆనాడు సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, దేశంలో ఉన్న అనేక పెద్దలకి ఉత్తరం రాసి, ఢిల్లీలో ఉన్న పాలకులారా, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర, తల్లుల కడుపు కోతలు మీకు కనపడతలేవని చెప్పి ఉత్తరం రాస్తే కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్ధ స్వరంతో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలిగా సభలో నిప్పుడు చెరిగి కన్నీళ్లు పెట్టుకొని, తెలంగాణ బిడ్డలారా, మీకోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఆత్మహత్యల సందర్భంగా ధైర్యం చెప్పినటువంటి, కుటుంబాన్ని ఓదార్చినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నప్పుడు తెలంగాణకు అనేక సభల్లో పాల్గొన్నారు వాళ్ళు. వారితో పాటు నేను కూడా ఆనాడు ఉద్యమ నాయకుడిగా సిరిసిల్లలో, ఇతర ప్రాంతాల్లో వారితో కలిసి ప్రయాణం చేసి సభలలో పాల్గొనే చరిత్ర ఇప్పటికీ మదిలో ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇచ్చి దీన్ని పాస్ చేస్తాం. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య 2 అయినప్పటికీ ఇవాళ మేమున్నాం మీకు అండగా అని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లు పెట్టే సందర్భంగా ఏకోన్ముఖంగా శశబిషలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మద్దతు కోసం తప్పించి దాన్ని అమలుపరిచిన నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. వారిని ఎన్నడూ తెలంగాణ సమాజం మర్చిపోదు. వారిని ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మర్చిపోదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు. जोहार सुषमा जी, जोहार जोहार, जोहार सुषमा जी, जोहार जोहार. ఒక ఇష్యూ మళ్ళీ ప్రెస్ ఉంది కానీ ఇక్కడ చెప్పొద్దా. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పాత ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది. ఇప్పటికే గ్రామాన మండల కేంద్రాలుగా, మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇవాటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులని చెప్పి నిలిపే సాహసం చేయలే. ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి, వీళ్ళు టీచర్లు కాబట్టి, సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి, ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి, వీళ్ళను ఎవరోపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి, స్వతంత్ర ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకుంటే, ఎవరికి ఓటు వేస్తే రేపు మా కోసం నిలబడతారు అనే ఆలోచన చేసి ఓట్లేసే సందర్భం వాళ్ళు కాబట్టి, ఇవాళ భారతీయ జనతా పార్టీ టీచర్ల ట్రాన్స్ఫర్స్ అప్పుడు జోనల్గా విభజిస్తున్నప్పుడు, జిల్లాల వారీగా విభజిస్తున్నప్పుడు 317 జీవో తెస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ, బరిగీసి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా టీచర్లలో బలంగా ఉంది. ఆనాడు ఇదే అంశానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఇవాళకి కూడా ఆనాడు ఏ దుఃఖమైతే మా టీచర్లో ఉన్నదో, ఏ బాధ అయితే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారో అది కొనసాగుతూ ఉంది. కాబట్టి మా టీచర్లకి మా రెండు, ఒకటి కరీంనగర్ కేంద్రంగా, ఒకటి వరంగల్ కేంద్రంగా ఉండేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సందర్భంలో మీరు ఆలోచన చేసి ఎవరు మీ పక్షాన ఉంటారో మీరు అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మీరు గెలిపించండి. ఆ మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ కూడా మీకు సంపూర్ణంగా అండ ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ విషయంలో కూడా ఇవాళ చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. అమెరికా లాంటి దేశమే ఆంక్షలు పెట్టే స్థాయికి వచ్చింది. మన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేసే పరిస్థితి నిషేధించే సందర్భం వచ్చింది. ఇది అత్యంత గంభీరమైన సందర్భం. ఇది నిరుద్యోగ యువతను కనుక ఇట్లే వదిలిపెడితే, యువశక్తిని కనుక దేశ పురోగమనంలో వాడుకోకపోతే దేశం అభివృద్ధి చెందే ఆస్కారం లేదని చెప్పి భావించి 2024-25 బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు ఈ నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడం కోసం బాజప్తా బడ్జెట్లో పెట్టి చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, స్టార్టప్స్లలో జ్ఞానం కలిగి స్టార్టప్ పెట్టుకునే వాళ్ళు, కొత్త రంగాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళు, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల తర్వాత ఉద్యోగం ఇచ్చే కంపెనీలకు మనం ఆర్థిక పరిపుష్టి అందించడం, అనేక రకాల, ఒక్క మాట చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి బడ్జెట్లో కూడా మళ్ళీ బాజాప్తా అనేక రకాల స్కీములు ప్రకటించి ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య చాలా భయంకరమైంది. 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఈ సమస్య కంటే పెద్ద సమస్య లేదు. దేశంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మనం రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువశక్తి కనుక భాగస్వామ్యం కాకపోతే, యువశక్తిని కనుక వాడుకోకపోతే, యువశక్తిని పురోగమనంలో ఇన్వాల్వ్ చేయకపోతే ఇవాళ క్షమించడానికి నేరం చేస్తున్న వాళ్ళని చెప్పి గ్రహించి ఇవాళ నిరుద్యోగ సమస్య కోసం ఇవాళ బాజప్తా 2024-25లో 25-26లో నిధులు కేటాయించి సమస్యను అడ్రస్ చేస్తున్న ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి ఇలా నిరుద్యోగ యువకులారా మీరంతా కూడా ఆలోచన చేయండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం మాటలు చెప్పింది, ఏం మోసం చేసిందో మీ కళ్ళ ముందు ఉన్నది. అందుకనే వాళ్ళకు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటువంటి ధైర్యం లేదు, వాళ్ళకి ముఖం లేదు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం, గీ ప్రభుత్వం అని చెప్పి అనుకునే ప్రభుత్వం ఎంత ఇష్టంగా తెచ్చుకున్నావో అంత అసహించుకునే సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నైజమైందో, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏందో అర్థమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విముఖత ఉంది. కాబట్టి ఇవాళ నేను నిరుద్యోగ యువతకి, పట్టభద్రులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా.
అనేక రకాల ప్రలోభాలు పెడతారు, అనేక రకాల ఆశలు చూపే ప్రయత్నం చేస్తారు, అనేక రకాల ఒత్తిళ్లు పెంచే ప్రయత్నం చేస్తారు. స్వేచ్ఛగా నిజాయితీగా ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. మేమందరం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసన సభ్యులం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా కూడా దీని మీదనే కేంద్రీకృతమై రేపు పనిచేయబోతున్నాం. మా కార్యకర్తలకు మా నాయకులకు మాత్రమే కాకుండా టీచర్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా పట్టభద్రులు కావచ్చు ఎక్కడికక్కడ పట్టుబట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళనే పొద్దున టీయూటీఎఫ్ తెలంగాణ ఉద్యమంలో యూటీఎఫ్ విడిపోయి టీయూటీఎఫ్ ఏర్పడింది, తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫోరం. ఇవాళ నాకు పొద్దున లెటర్ ఇచ్చిండు, యునానిమస్గా మేము టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక వామపక్ష భావజాలం కలిగినటువంటి పార్టీ, ఇంతమంది సిపిఎఫ్కు అనుబంధంగా ఉన్నటువంటి యూటీఎఫ్, దాని నుంచి తెలంగాణ వద్ద చీలిపోయిన టీచర్స్ సంఘం ఈరోజే మాకు ఉత్తరం ఇచ్చింది. ఆ ఉత్తరాన్ని కూడా మీకు పెడతా. ఇవాళ ఇక్కడ మీరు ఒక్కటే గుర్తు, ఇవాళ రైటిస్ట్లా లెఫ్టిస్ట్లా కాకుండా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు, ఇవాళ టీచర్ల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు, పట్టభద్రుల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఆచి తూచి అడుగులు వేయాలని ఇవాళ వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.